ఇంతకన్నా లంగా లత్కోర్ లఫంగి పని మరొకటి ఉంటుందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. ఆల్రెడీ ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడగొట్టి ఓట్లు దండుకుంటున్నారు. సరే, ఈ దరిద్రమైన పని ప్రతి నాయకుడు చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఊరుకున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయం ప్రపంచంలో నేను ఎక్కడ చూడలా. చిన్న పిల్లల్ని సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారు ఈ కూటమి నాయకులు. ఇంతకన్నా దౌర్భాగ్యము, ఇంతకన్నా నీచము, ఇంతకన్నా నికృష్టం మరొకటి ఉంటుందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమాధానం అనేది చెప్పాలి. చిన్న పిల్లల బుర్రల్లో, స్కూల్లో చదువుతున్న పిల్లల బుర్రల్లో కూడా ఈరోజు విషం నింపేటటువంటి ఒక కార్యక్రమం అనేది జరుగుతున్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఆల్రెడీ మీరు చూసుంటారు. దయచేసి నా కోసం మళ్ళీ ఒకసారి చూసి వీడియోని ఒక లైక్ అనేది చేయండి. ఇది 7వ తరగతి మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్. ఇది ఇక్కడ మనం చూసుకుంటే సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2 మోడల్ పేపర్ ఏపీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మీకు క్లియర్గా కనిపించకపోతే నేను చదివి వినిపిస్తాను. కొంచెం ఓపికగా దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నది మీకు అర్థమవుతుంది. ఈ పేపర్ మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఇక్కడ 7వ తరగతి క్వశ్చన్ పేపర్. ఇది క్లాస్ 7, సబ్జెక్టు తెలుగు, మార్కులు 80, డ్యూరేషన్ 3 గంటలు. అయితే ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ నిజంగానే విద్యార్థుల బుర్రల్లో విషాన్ని నింపుతున్నది. ఆ క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ముందు అసలు ఈ క్వశ్చన్ పేపర్ ఫార్మెట్ ఏందో నేను మీకు చెప్తా. ఉదాహరణకి విభాగం 1 అని చెప్పేసి ఇక్కడ రాశారు. కింద వాటికి అడిగిన విధంగా జవాబులు గుర్తించండి. ఓఎంఆర్ షీటులో కూడా మీ సమాధానాలను షేడ్ చేయండి. అంటే జవాబులు గుర్తించి ఇక్కడ రాయాలి, ఏబిసిడి అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇచ్చారు. దాంతోపాటు ఓఎంఆర్ షీట్లో కూడా ఇక్కడ షేడ్ అంటే ఇట్లా గీయాలి, మొత్తం షేడ్ చేయాలి దాన్ని. ఓకే, ఉదాహరణకి మీకు ఈ ప్రశ్నలు అర్థం కావడానికి ఒక ప్రశ్నకి సమాధానం నేను మీకు చేసి చూపిస్తా. ఉదాహరణకి 1వ ప్రశ్న తీసుకుందాం. తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కరించాలి. ఇది ఒక పదం. దీన్ని ఏం చేయాలి? గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి. గీత దేనికి గీశారు అంటే శిరస్సు, తల్లిదండ్రులకి శిరస్సు వంచి నమస్కరించాలిలో శిరస్సుకి గీత గీశారు. అయితే గీత గీసిన పదానికి సరైన అర్థం అని చెప్పేసి గుర్తించండి అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి శిరస్సుకి సరైన అర్థం ఏంటి అంటే చెయ్య, పొట్ట, తల, పాదాల. అంటే తల, శిరస్సు అంటే తలే కదా. సో తల అని గుర్తించి మనం ఇక్కడ సి అని రాయాలి. దాంతోపాటు ఇక్కడ 1కి ఇక్కడ సిని మనం ఇట్లా షేడ్ చేయాలి. ఇది క్వశ్చన్ పేపరు ప్యాటర్న్. సరే, ఇందులో 10వ క్వశ్చన్కి వెళ్దాం. 10వ క్వశ్చన్ ఇక్కడ క్లారిటీగా లేకపోయినా కొంత సమయం అన్నది తీసుకోండి. ఇక్కడ 10వ క్వశ్చన్ నేను చదివి వినిపిస్తా, క్లారిటీగా మీకు కూడా చూపిస్తా. వేరే పేజ్ ఉంది, అక్కడికి వెళ్దాము. 10వ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది అసలు సమస్య. ఈ ప్రశ్న ఏంటి? ప్రశ్న సరే మీకు క్లియర్గా కనిపించట్లేదు కాబట్టి నేను క్లారిటీగా ఉన్నటువంటి ఒక ఫోటో అనేది పెడతా. చాలా పెద్దగా ఉంది, నేను కొంచెం చిన్నగా చేద్దాం. ఓకే, ఇది 10వ ప్రశ్న. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది ఇప్పుడు ప్రశ్న నేను చదువుతా. లడ్డూలో కల్తీ జరిగిందనేది యథార్థం, ఫుల్ స్టాప్. వాస్తవాలను వెలికి తీయండి. లడ్డూలో కల్తీ జరిగిందన్నది యథార్థం అంట. అంటే వీళ్ళే చెప్పేసారు. కోర్టులో కేసు ఉంది, అక్కడ ఎట్లాంటి కల్తీ జరగలేదని చెప్పేసి అక్కడ సిట్టు చెప్తుంది. అయినా కూడా లడ్డూలో కల్తీ జరిగిందన్నది యథార్థం, దాని పక్కన వాస్తవాలని వెలికి తీయండి అని చెప్పేసి చెప్పి కింద ఏమిచ్చారు అసైన్మెంట్ అంటే ఇందులో సమానార్థక పదం ఏందుందో దాన్ని వెలికి తీయాలంట. ఏమిచ్చారో ఆప్షన్ అంటే ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ లడ్డు కల్తీ, ఆప్షన్ బి వెలికి జరిగింది, ఆప్షన్ సి యథార్థము వాస్తవము, ఆప్షన్ డి కల్తీ వాస్తవం కట్ అయిపోయింది సైడ్లో, కల్తీ వాస్తవం. అది అయితే ఈ ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్నకి పిల్లలు రాసినటువంటి సరైన సమాధానం ఏంటి? ఇందులో ఏంటి సమానార్థం చెప్పారు కాబట్టి యథార్థము వాస్తవము 2 సమానార్థాలు. వెలికి జరిగింది సమానం కాదు కదా, లడ్డు కల్తీ సమానం కాదు కదా. అయితే యథార్థము వాస్తవం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో లడ్డూలో కల్తీ జరిగిందనేది యథార్థము అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈ స్టేట్మెంటే రాంగ్. వాస్తవాలను వెలికి తీయండి అనే స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఇంకో రాంగ్. ఎందుకంటే వాస్తవాలను వెలికి తీసేది కోర్టు, జరిగిందని చెప్పేసి నువ్వు ఎట్లా చెప్తావు? 3వది అత్యంత
భయంకరమైనది ఏంటంటే యథార్థము వాస్తవం అని చెప్పేసి విద్యార్థులతో చెప్పిస్తున్నారు. ఎందుకంటే అదే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. యథార్థము వాస్తవం అని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే 7వ తరగతి పిల్లల బుర్రల్లో లడ్డూలో కల్తీ జరిగిందన్నది యథార్థము వాస్తవం అని చెప్పేసి రాయిస్తున్నారు వాళ్ళతో. ఇంతకన్నా నీచం మరొకటి ఉంటుందా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఇదా మీరు చేసేది? చిన్నపిల్లల బుర్రల్లో ఇదా మీరు నింపేది? అంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఇంకా ఎంత దిగజారుస్తారు, ఇంకా ఎంత దిగజారుస్తారు. వీళ్ళు ఒక కొత్తది ఎత్తుకున్నారండి. ఏంటంటే చిన్నపిల్లలు, అంటే ఇవాళ చిన్నపిల్లలు రేపు పొద్దున ఇంటర్ చదివిన తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వచ్చేస్తుంది. ఇంకా 18 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళు కూడా చేసే అవకాశం ఉందంట ఓటు హక్కు. అది కూడా చెప్పలేము. వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. అందుకే వాళ్ళని ముందుగానే మనము వాళ్ళ బుర్రల్లోకి విషాన్ని నింపాలి అని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు, ఒక మాటలో చెప్పాలి, ఇట్లాంటి విధవ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతకుముందు మనం చూసినాం సేమ్ సిచ్యువేషన్. చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్లోకి వెళ్ళారు. ఒక విద్యార్థితో మాట్లాడుకుంటూ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది, ఇప్పుడు పేరేముందో నాకు అంత గుర్తులేదు. ఆ అమ్మఒడి గురించి మాట్లాడుకుంటూ ఆ అబ్బాయికి ఒక అబద్ధం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నాడు? నీకు తెలుసా ఇది నారా లోకేష్ గారి బుర్రలో నుంచి వచ్చినటువంటి ఐడియా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ సుపుత్రులు గారు తలకిందులు తపస్సు చేసినా ఇట్లాంటి మంచి ఐడియాలు రావు. ఎవడో ఐడియాని మీరు కాపీ చేయడము, పక్క రాష్ట్రం నుంచి పక్క రావడం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి సూపర్ 6 మొత్తం కాపీనే. జగన్మోహన్ రెడ్డి గారి సగం ఉన్నాయి, పక్క రాష్ట్రాలకి సగం ఉన్నాయి. మీరు తీసుకొచ్చింది ఏ లేదు, శూన్యం. చిన్నపిల్లల బుర్రల్లో అమ్మఒడి తీసుకొచ్చింది ఎవరు? నారా లోకేష్ గారు అని చెప్పేసి నాటారు. ఇప్పుడేమో ఇట్లాంటి విషయాలు. ఆ మధ్యలో ఏంటి టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టారు, మీకు గుర్తుండే ఉంటుంది. అందులో ఒక సెట్ వేశారు. ఆ సెట్ ఫోటోలు వాళ్ళే బయట పెట్టుకున్నారు. సెట్ వేసి విద్యార్థులను కూర్చోబెట్టి అది స్కూల్ అంటున్నారు. ప్రపంచంలో ఎక్కడన్నా స్కూళ్ళల్లో పరదాలు ఉన్నాయా? పరదాలు కట్టి స్కూల్ ఉంటుందా? ఆ సెట్ వేసి విద్యార్థులను కూర్చోబెట్టి ఇదే స్కూల్ అని చెప్పేసి వాళ్ళ పచ్చ మీడియాలో వేసుకొని చంద్రబాబు నాయుడు గారు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి వేసుకున్నారు. అంటే విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు? అబద్ధం ఎలా చెప్పాలనా, లేదా కాంట్రవర్సీ ఎలా చేయాలనా? ఎంత బాగా చూశారా మా చంద్రబాబు నాయుడు గారు? ఒక స్కూల్ సెట్ వేసి అబద్ధం ఆడుతున్నాడు, నేను కూడా రేపు పొద్దున చంద్రబాబు నాయుడు అవుతా అని చెప్పేసి పిల్లలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? ఏంటి సార్ నాకు అర్థం కాదు. వీళ్ళ బాధ ఏంటంటే స్కూల్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు అక్కడ కనిపిస్తాయి. టేబుళ్ళు, అక్కడ ఉన్నటువంటి గోడలు, అక్కడ ఉన్నటువంటి ఈ ప్యానెళ్ళు పెట్టించండు. విద్యా వ్యవస్థ, బ్యాగులు అవన్నీ కనిపించకూడదని చెప్పేసి వీళ్ళు సెట్ వేసుకున్నారు. అది అనుకుని అట్లా చేసిరో, లేకపోతే అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఇష్టం లేదు, అట్లాంటి ప్లేస్లో మేము కూర్చోవాలని చెప్పేసి సెట్టింగ్ వేసిరో తెలియదు. కానీ విద్యార్థులకి మాత్రం అబద్ధాలు చెప్పడం ఎలా అన్నది నేర్పిస్తున్నారు. ఇంతకన్నా నీచం, ఘోరం మరొకటి ఉండదు. దయచేసి ఇట్లాంటివి మానుకోండి. ఇట్లాంటివి చేస్తే నిజంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది. చిన్నపిల్లల బుర్రల్లో విషాన్ని ఈ రోజు నుంచే మీరు నింపితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది. ఈరోజు మీ పదవి కోసము, లేదా మీ పవర్ కోసం ఈరోజు మీరు ఇట్లాంటివి వేషాలు వేస్తే రేపు పొద్దున్న రాష్ట్ర భవిష్యత్తు అన్నది అంధకారంలోకి వెళ్ళిపోద్ది. పిల్లలు అబద్ధం ఆడడం అనేది నేర్చుకుంటారు. దయచేసి పిల్లలకి నిజాయితీగా బతకడం నేర్పించండి. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పనిని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా భావిస్తున్నారు, ఏం భావిస్తున్నారు? దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.